హైదరాబాద్ సైదాబాద్ ఎల్సీహెచ్ కాలనీలోని లిటిల్ ఇండియన్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో దారుణం జరిగింది. ఎల్కేజీ చదువుతున్న విద్యార్థి తలపై టీచర్ టిఫిన్ బాక్స్ తో కొట్టాడు. దీంతో విద్యార్థికి రక్తస్రావమైంది. వెంటనే బాలుని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నా పేరు మణికాంత, మా బాబు పేరు ఈశ్వర్. మనకి 7 years. లిటిల్ ఇండియన్ స్కూల్లో ఎల్కేజీ చదువుతున్నాడు. ఇవాళ మార్నింగ్ మా మమ్మీకి కాల్ చేసి బాబుది తల పగిలిందని చెప్పి కాల్ చేస్తే, మా మమ్మీ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉందని చెప్పి నాకు కాల్ చేస్తే నేను స్కూల్ దగ్గరికి వెళ్ళాను. స్కూల్ దగ్గరికి వెళ్ళాక సరే చిన్న దెబ్బనే కదా అనుకుని నేను వెళ్ళి చూసి మాట్లాడి వద్దామని అనుకుంటే వచ్చేవారికి తనకి చాలా పెద్ద ఒక 1/2 inch వరకు రూపాయలు దిగిపోయి ఇలా చాలా పెద్ద స్టిక్ పడింది. 3-4 stitches పడ్డాయి. దాని తర్వాత ప్రిన్సిపల్ని మేనేజ్మెంట్ని అడుగుతుంటే వాళ్ళు ఏదేదో చెప్తున్నా సీసీటీవీ ఫోటేజ్ చూపెట్టట్లేదు, ఏం చేయట్లేదు. 2-3 hours వెయిట్ చేసిన తర్వాత సరే నేను డబ్బులు ఇస్తా, ట్రీట్మెంట్ చేయించుకోండి అది అని చెప్పి కొంచెం ఇర్రెస్పాన్సిబిలిటీగా మాట్లాడిన తర్వాత నేను పిఎస్కి వచ్చి కంప్లైంట్ పెట్టాను. కంప్లైంట్ పెడితే పిఎస్ వాళ్ళు వెళ్ళి సీసీటీవీ ఫోటేజ్ చెక్ చేస్తే యాక్చువల్లీ అతని ప్రిన్సిపల్ చెప్పింది ఏంటంటే పిల్లలు కొట్టుకున్నారని చెప్పిండు. కానీ కాదు, అలా చదివించే టీచరు తనని కొట్టింది. బ్యాగ్ తీసుకొని కొడితే మొత్తం పగిలిపోయింది తల.